హాయ్ గాయ్స్, 'పుష్ప 2' మూవీ చూసాను భయ్యా. ఇక మూవీ ఎలాగుంది అనే విషయానికొస్తే ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, బ్లాక్ బస్టర్. అంటే మూవీ గురించి చెప్పాలంటే అస్సలకి సెకండ్ హాఫ్ ఫుల్ ర్యాంపేజ్. అంటే ఊచకోత ఉంటది, అంటే అంతే. అసలు టూ గుడ్ అంటే టూ గుడ్. 2 శారీ సీన్స్ ఉంటాయి పుష్ప. అసలకి మైండ్ బ్లోయింగ్ అంతే ఆ 2 సీన్స్. అంత బాగుంటాయి. అండ్ అలానే 2 ఫైట్ సీన్స్ కూడా ఉంటాయి. ఒకటి జాతరలోది, రెండోది క్లైమాక్స్ ఫ్లైట్‌లోంచి గన్ను పట్టుకొని దిగుతాడు. అబ్బా! ఆ సీన్ ఉంటది గురు. ది ర్యాంపేజ్ అంటారు దాన్నే. అసలకి టూ గుడ్. సెకండ్ హాఫ్ టూ గుడ్. ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం ఫ్యామిలీ డ్రామాతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో అసలకి చాలా బాగుంటది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్. 30 డేస్ ఆడిద్ది. పక్కా 30 డేస్. అంటే ఫుల్ హౌస్‌తో 30 డేస్ పక్కా. టూ గుడ్ అంటే టూ గుడ్. అండ్ ఇక మన 'షెకావత్' సార్ గురించి చెప్పాలంటే, ఆయన పగతో ఉంటాడు గదా! 'పుష్ప 1'లో. 'పుష్ప 2'లో కూడా అదే పగ. అసలకి 'పుష్ప 2' అంతా 'షెకావత్' సార్‌దే. అసలకు ఆయన రేడియో, ఆ గుండుతో అబ్బో! ఫస్ట్ ఒక సీన్ ఉంటది. ఆ సీను లిటరల్లీ గూస్ బంప్స్ అంతే. లిటరల్లీ గూస్ బంప్స్. నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా బావుంటది. అసలకి ఏంట్రా ఇది? ఇంతుందా క్యారెక్టర్‌కి? ఫస్ట్ హాఫ్‌లో మనకు చూపిస్తారు. అంటే నీకు ఒక కార్‌లో కూర్చుంటారు అందరూ. ప్లేస్ చాలపోతే ఒక్కోడిని చంపేసి అలా బయట పడేస్తాడు. ఇందులో అంతకంటే దారుణంగా ఉంటది. మీరు చూస్తే ఏంట్రా ఇది అనుకుంటారు. చాలా అంటే చాలా బావుంది. మన 'షెకావత్' సార్‌కి కూడా విలన్ రోల్ పక్కా ఫిట్ అయిపోయింది అంతే. అండ్ ఇక 'అల్లు అర్జున్' గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, కైండ్లీ ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ భయ్యా. అసలకి పెట్టేశారంతే సినిమా మీద. అసలకి లిటరల్లీ గూస్ బంప్స్ అంతే. 'అల్లు అర్జున్' గారి యాక్టింగ్ గాని చూస్తే మటికి గూస్ బంప్స్ అంతే. అండ్ ఇక 'రష్మిక మందన' మేడం, మేడం అంతే. ఇక తన గురించి ఆమె గురించి మాట్లాడుకుంటే బాగానే చేసింది ఈ మూవీలో. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో తనకి ఎక్కువ రోల్ ఇచ్చారు. ఎందుకంటే పెళ్ళాం గదా! పెళ్ళాం మాట మొగుడంటే ఎట్టుంటదో చూపిస్తా ఈ ప్రపంచానికి డైలాగ్ ఉంది గదా! అది ఆ ఒక్క మాట వల్ల సినిమా అంతా మారిపోద్ది. అండ్ మన 'కిసిక్' మేడం గురించి మాట్లాడుకుంటే, యాక్టింగ్ స్కూల్‌లో పడేయాలమ్మా. వర్కౌట్ అవ్వదు. ఏంటి యాక్టింగు మరీ చిన్న పిల్లలాగా ఎళ్లి నాన్న బొమ్మి అన్నట్టుంది ఆ యాక్టింగు. ఏందది? అవ్వదది ఇలా అయితే. కష్టమే. 'శ్రీలీల' ఐటెమ్ సాంగ్స్ కష్టమే డీఎస్‌పీ గారు. మీరే చెప్పాలి ఇలాంటివి. మా చేత చెప్పించుకోకూడదు. అండ్ ఇంక నెగెటివ్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది భయ్యా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ 'రష్మిక మందన', 'పుష్పరాజ్' వీళ్ళిద్దరి రొమాన్స్ ఉంటది. అది ఎందుకు పెట్టారో తెలీదు. అండ్ ఇంకా ఈ సాంగ్‌లో ఈ ఫీలింగ్ సాంగ్‌లో అల్లు అర్జున్ స్టెప్స్ ఉంటాయి వేరే లెవెలు. మామూలుగా ఉండదు. ఈ సాంగ్ అయితే సగం వేశారు. కొంచెం కట్ చేశారు. ఈ సాంగ్ ఒక్కటే కాదు. మన 'పుష్ప' సాంగ్ కూడా అంతే. సగం వేశారు. సగం కట్ చేసేశారు. అంటే ఎందుకని? వీడియో ఇంకా మీరు కట్ చేసుకొని 3 గంటల 20 నిమిషాల 40 సెకండ్లు సినిమా. ఇంకా కట్ చేస్తే ఏంటిది? అనవసరం గురు. ఆ స్పీ ఫీలింగ్ సాంగ్స్‌కి ఆ రొమాన్స్ క్రియేట్ చేసి ఆ సాంగ్ కోసమే అదంతా క్రియేట్ చేసినట్టుంది. మూవీ చూసినోళ్ళకి అర్థమైద్ది. అది మ్యాటరు. సో, ఇంకా అంతే గాయ్స్. మూవీ అయితే ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టిద్ది కన్ఫర్మ్. డే వన్నే 150 కోట్స్ కొట్టేసిందనుకోండి. ఇక చూసుకోవచ్చు. ఎంజాయ్ పండకో. గాయ్స్ చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.